అంటే సార్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా నూరా వైరస్ అని ఇంకా చాడీపురా వైరస్ సార్ ఏంటి చాండీపురా వైరస్ వీటికి కూడా మీ దగ్గర మెడిసిన్ ఉందన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ల గురించి ఒకవేళ ఈ వైరస్ సోకితే ఉండే లక్షణాల గురించి కూడా ఎవరికి పూర్తిగా తెలియదు. సో మీ ద్వారా ఒకసారి మీ అందరం తెలుసుకోవాలని ఉంది. ఇన్ కేస్ ఆ వైరస్ కనుక సోకితే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా న్యూరో వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ కూడా నార్మల్ అన్ని వైరస్ లాగానే ఈ సీజనల్ ఏదైతే ఉందో వస్తుంటుంది. కానీ ముఖ్యంగా మన తెలంగాణలో అనేది లూజ్ మోషన్స్, వామిటింగ్స్, హెడేక్ ఈ ప్రాబ్లమ్స్ తోటి వస్తున్నది. దాంట్లో నార్మల్గా ఫ్లూయిడ్స్ ఇచ్చేసి ఓఆర్ఎస్ ఇచ్చేసి యూ కెన్ కంట్రోల్. వేర్ యాజ్ ఈ చాండీపురా అనే వైరస్ ఏదైతే ఉందో భయంకరమైందమ్మా, చాలా భయంకరం. చిన్నపిల్లలకి ఎక్కువ సోకుద్దా సార్? చిన్నపిల్లలకు సోకుతుంది, పెద్దవాళ్ళకు కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ చాండీపురా వైరస్ అనేది గత వారం 4-5 రోజుల నుంచి మనము చూస్తున్నాము ఈ మీడియాలో. అండ్ ఐసీఎంఆర్ కూడా వాళ్ళు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ చాండీపురా వైరస్ అనేది మహారాష్ట్రలో 1965లో ఫస్ట్ టైం కనుక్కున్నారు చాండీపురాలో. సో దానికి చాండీపురా వైరస్ అని పెట్టడం జరిగింది. తర్వాత 2002, 2003లో కూడా వచ్చింది, 2009లో కూడా వచ్చింది, 2002-03లో ఆంధ్రాలో వచ్చింది. అప్పుడు కూడా చనిపోయారు చిన్నపిల్లలు. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో వచ్చింది, గుజరాత్లో వచ్చింది అండ్ రాజస్థాన్ 3 చోట్ల. దీంట్లో 50-60% డెత్స్. ఇప్పుడు ఒకటి సోకింది అనుకోండి, ఏ విధంగా సోకుతుందంటే శాండ్ ఫ్లైస్ అంటాం, అది కూడా బ్లడ్ సక్కింగ్. మస్కిటోస్, ఇప్పుడు మస్కిటోస్ అనేది చాలా పేరు, దాంట్లో ఈ డెంగ్యూ మస్కిటో ఇవన్నీ కూడా ఒకటే. సో ఈ వైరస్ ఏదైతే ఉందో వెక్టార్స్ అంటాం వీటిని. ఒక మనిషికి కొట్టినప్పుడు, ఇప్పుడు సపోజ్ నేను పాజిటివ్ అన్నాను, చాండీపురా వైరస్ పాజిటివ్, మా ఇంట్లో అందరికీ కూడా రావచ్చు. ఆ దోమ ఇంట్లో ఉండి మిగతా దోమలతోటి అది ఉన్నప్పుడు ద ఇన్ఫెక్షన్ మే స్ప్రెడ్, అందరూ ఇంట్లో రావచ్చు. ఓకే, అందరికీ కుడుతుంది. కొందరు కుట్టచ్చు, కొందరు కుట్టకపోవచ్చు, బట్ స్టిల్ ఏ ఛాన్స్. ఇది వైరస్ అనేది ట్రాన్స్మిషన్ అనేది. ఇప్పుడు పక్కింట్లో ఉన్నది, ఇదే దోమ పక్కింట్లో పోయి ఇంకొకళ్ళని కొట్టింది అనుకో, అక్కడ కూడా వైరస్ వస్తుంది. అలా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏమన్నా పక్కింట్లో నుంచి ఇంకో ఇంట్లోకి పుడుతూనే ఉంటే ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. వెన్ వీ కుడ్ ఇక్కడ ఏంటంటే ఈ చాండీపురా వైరస్ని చంపడం ఒక దగ్గర ఒక పర్సన్లో వైరస్ని నేనేమంటున్నానంటే కిల్లింగ్ ఆఫ్ వైరస్ అంటే ప్రతిదానికి. వైరస్ ఇక్కడనే స్టాప్ చేస్తే పక్కింట్లోకి పోదు, ఇంకో ఇంట్లోకి పోదు, పక్కన ఉన్నలోకి పోదు. ద ఆన్సర్ ఇక్కడే దొరికింది మీకు. అండ్ ఇట్ విల్ నాట్ స్ప్రెడ్ అమాంగ్ కోవిడ్ అయినా సరే, డెంగ్యూ అయినా సరే, ఎనీ వైరస్ స్ప్రెడ్ ఆపితే యాజ్ డైరెక్ట్లీ బై రిమూవింగ్ ద వాటర్ అక్కడ కంటామినేటెడ్, మస్కిటో నెట్స్, ఫ్లై రిపెలెంట్స్ ఇవన్నీ చేస్తే పర్లేదు. ఇప్పుడు ఫాగింగ్ చేసేస్తారు, మొత్తం ఫాగింగ్ వాటిలో గన్ పట్టుకొని అది చేస్తారు, మొత్తం పొగతో అది అయిపోతుంది. పొల్యూషన్ అగైనే అంతెందుకు వెక్టార్ని టార్గెట్ చేస్తూ అది చేయొచ్చు. సెకండ్, ట్రీట్మెంట్లో భాగంగానే ఇట్ విల్ కమ్ డౌన్. నీకు వైరస్ ఇప్పుడు దోమ వచ్చి కొట్టింది, వైరస్ లేదు బాడీలో లేదు, లేకుంటే దోమకున్నా చచ్చిపోతుంది కదా, మెడిసిన్స్ ఇస్ దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ దట్ వన్. ముఖ్యంగా ఏంటంటే చిన్న పిల్లల్లో ఎందుకు ఇంత అనేది ప్రధాన క్వశ్చన్. అందరు కూడా 15 మంది పిల్లలు చనిపోయారు, 21 మంది పిల్లలు చనిపోయారు యాజ్ ఆన్ టుడే, ఒక 35-40 మందిలో, అంటే ఆల్మోస్ట్ 50%. పెద్దవాళ్ళు ఎందుకు ఎఫెక్ట్ కాదు? పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక శక్తి ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ రెసిస్టెన్స్, దానివల్ల ద పీపుల్ విల్ బి సేవ్డ్. చిన్నపిల్లల్లో ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఈ చాండీపురా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. హై గ్రేడ్ ఫీవర్తో ప్లేట్లెట్స్ పడిపోవడం ఉంటుంది, కాఫ్ ఉంటుంది, కోల్డ్, జలుబు, ఫ్లూ టైప్ లక్షణాలు. సెకండ్, బాడీ పెయిన్స్, బాడీ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉంటుంది, హెడేక్ ఉంటుంది. ఈ ఫేజ్లో ఫీవర్ ఫేజ్ అంటాము. ఫీవర్ ఫేజ్లో ప్లేట్లెట్స్ పడిపోవడం జరుగుతుంది, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ పిల్లలు ఎందుకు చనిపోయారు? కారణం ఏంటంటే
రక్తం అనేది పలచబడ్డప్పుడు, ప్లేట్లెట్స్ అనేది తగ్గినప్పుడు, ఫీవర్ హై గ్రేడ్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ అంటాం అన్నట్టు, లోపల అంతా కూడా వైరస్ అటాక్ చేసినప్పుడు బ్రెయిన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ నీళ్లు రావడం, బ్రెయిన్లో నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్ళు వచ్చినప్పుడు దాని బ్రెయిన్ అంతా డ్యామేజ్ చేస్తుంది, ఎన్కెఫలైటిస్ అంటాం. ఆటోమేటికల్గా ఏంటంటే ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ టైప్లో ఉంటుంది. మనం ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అంటాం ఎలక్ట్రిసిటీ దాంట్లో, బ్రెయిన్లో కూడా అలా షార్ట్ వే అలా చెప్తే కన్వల్షన్స్ అంటే ఫిట్స్ రావడం, ఎపిలెప్సీ కంటిన్యూస్గా ఫిట్స్ రావడం, ఆ తర్వాత కోమాలోకి వెళ్ళడం, ఆ తర్వాత డెత్. అంటే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ డెత్స్ అనేది వన్ ఆఫ్ ది కాజ్. ఇఫ్ యూ రెస్ట్రిక్ట్ ద వైరస్, నేనేం చెప్తున్నానంటే ప్రతి వైరస్కి మందు ఉంది. 12 గంటల నుంచి 24 గంటల్లో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఇది వాడితే వైరస్ని రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ ఫీవర్ అనేది తగ్గిపోతుంది. ఆల్ కోవిడ్లో కానీ డెంగ్యూలో కానీ. సో దెర్ ఈజ్ హై ఛాన్సెస్ దట్ పేషెంట్ రికవర్స్ ఇన్ ఫాస్టర్ వే. ఈ వైరస్ చాండీపురా వైరస్ నీకు ఓన్లీ 2 to 3 డేస్లో టైం ఇస్తుంది చంపడానికి. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ హియర్.